హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనము ప్రీవియస్ క్లాసెస్లో ఏపీ ఎకానమీ లేటెస్ట్ అంశాలను డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు మనం 8 క్లాసెస్ చెప్పుకున్నాము. ఇది 9వ క్లాస్. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనము మార్కెట్లోకి పేపర్ 1 మరియు పేపర్ 2 టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ని ప్రిపేర్ చేసి ఉన్నాము. అందులో భాగంగా నిన్న మనకి పేపర్ 1 బుక్ రిలీజ్ అయిందండి ఆల్రెడీ మార్కెట్లోకి. పేపర్ 2 ఈరోజు ప్రింటింగ్కి వెళ్ళింది. మనకి సోమవారం రోజు బుక్ బయటకు వస్తుంది. ఎవరైతే ఇప్పటి వరకు మన మిత్రులు ఆర్డర్ చేసి ఉన్నారో అందరికీ కూడా సోమవారం రోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. మనము పోస్టల్ చేసిన తర్వాత మీకు ఆ రిసిప్ట్ పంపిస్తాము. మీ ఇంటి వద్దకి 3 రోజుల్లో ఈ బుక్స్ రావడం జరుగుతుంది. పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరైతే ఇంకా బుక్స్ కావాలనుకుంటున్నారో మీరు 9100140284 ఈ నెంబర్కి 399 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. మీ డీటెయిల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా పంపించండి. ఈ 2 బుక్స్ మనకి పేపర్ 1 పేపర్ 2 దాదాపు 6000 MCQsతో 2 బుక్స్ వస్తున్నాయండి. లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వే, ముఖ్యంగా కరెంట్ అంశాలను జోడించి ఈ 2 బుక్స్ మార్కెట్లో తీసుకుని రావడం జరుగుతుంది. ఇందులో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మరియు ఏవైతే అడిషనల్గా మనము రీసెంట్ అంశాలు ఉన్నాయో వాటిని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మిత్రులకి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఏ గ్రేడ్ పేపర్ తోటి క్వాలిటీ, ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బుక్ స్టాల్స్కి వెళ్ళి చూడండి, మన బుక్ క్వాలిటీ మీకు తెలుస్తుంది. అందులో ఉన్న కంటెంట్ కూడా చూడండి. ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా అతి తక్కువ ఖర్చుతో మనం చూసుకుంటే ఫ్రీ హోమ్ డెలివరీ అవైలబుల్ అప్ టు 31 డిసెంబర్. 31 డిసెంబర్ లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీ యొక్క ఆర్డర్ని వారికి ఉచితంగా మీకు 399 రూపీస్కే బుక్ వస్తుంది. ఎలాంటి పోస్టల్ చార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 31 తర్వాత 599 రూపీస్ అవుతుందండి 2 బుక్స్. ఎందుకంటే మనకు పోస్టల్ చార్జెస్ దాదాపు 110 నుంచి 120 రూపాయలు అవుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఎవరైతే ఆల్రెడీ తీసుకుని ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఈ వీడియోస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక క్లాస్లోకి వెళ్తే క్లాస్లో మనం ఇప్పటి వరకు 8 క్లాసెస్ చెప్పుకున్నాము. మార్నింగ్ మనం చెప్పుకున్న క్లాస్లో మెమరీ కార్డు ఫిల్ అయిపోయి క్లాస్ అనేది ఆగిపోయిందండి. మనము జాతీయ అవార్డులు 4 పంచాయతీల ఎంపిక అని మనం క్లాస్ చెప్తూ వెళ్ళిపోయాము. కానీ అప్లోడ్ అయింది 15 మినిట్స్ మాత్రమే అప్లోడ్ అయిపోయింది. కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైతే ప్రీవియస్ వీడియో విన్నారో దానికి కంటిన్యూషన్ క్లాస్ ఇది. మరియు మన ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరూ కూడా మన ప్లేలిస్ట్లో ఉచితంగానే మీకు మన కంటెంట్ అందిస్తున్నాము. ప్లేలిస్ట్లో కూడా మన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనము 9వ క్లాస్ ఇది కంటిన్యూషన్ క్లాస్, ఏపీ ఎకానమీ లేటెస్ట్ సిరీస్కి సంబంధించి. మనము 9, 10 ఈ క్లాసులు అయిన తర్వాత ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్గా ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేసి ఉందో దానికి సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి అనే అంశాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా మన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు జాతీయ అవార్డులకు 4 పంచాయతీలు మన రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రం నుంచి ఎంపిక కావడం జరిగింది. ఆరోగ్యం విషయంలో, పరిశుభ్రత విషయంలో, సామాజిక న్యాయం విషయంలో మన రాష్ట్రం నుంచి ఏ పంచాయతీలు ఎంపికయ్యాయి, వాటికి మనకి 4 పంచాయతీలు ఎంపికయ్యాయి. ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,00,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాము. చూడండి, జాతీయ అవార్డులకి 4 పంచాయతీలు ఎంపిక, ఒక్కో పంచాయతీకి ₹1,00,00,000 చొప్పున పురస్కారం. ఆరోగ్య పంచాయతీ విషయంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బొమ్మ సముద్రం. చూడండి, ఆరోగ్యం విషయంలో ఏ పంచాయతీ ఎంపికైందండి? బొమ్మ సముద్రం. ఆ తర్వాత తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే విషయంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి. తాగునీరు విషయంలో న్యాయంపూడి.
అదేవిధంగా పరిశుభ్రత పచ్చదనంలో అనకాపల్లి గ్రామీణ మండలంలోని తగరంపూడి పరిశుభ్రత విషయంలో తగరంపూడి. ఆ తర్వాత సామాజిక న్యాయం భద్రత విషయంలో ముప్పాళ్ళ, ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ళ గ్రామ పంచాయతీ. సామాజిక న్యాయం భద్రత, సామాజిక న్యాయం భద్రత విషయంలో ముప్పాళ్ళ. ఆరోగ్య విషయంలో బొమ్మసముద్రం, తాగునీరు విషయంలో న్యాయంపూడి, పరిశుభ్రత విషయంలో తగరంపూడి, సామాజిక న్యాయం మరియు భద్రత విషయంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ముప్పాళ్ళ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఒక్కొక్క పంచాయతీకి నగదు ప్రోత్సాహకము ₹1,00,00,000. ఇది దీంట్లో ఉన్న పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే చిత్తడి నేలలో పుత్తడి పక్షులు. చూడండి, మనకు పులికాట్ సరస్సు ఉంది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులలో, ముఖ్యంగా ఈ నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఈ పులికాట్ సరస్సు దేశంలోనే 2వ పెద్ద సరస్సు పులికాట్ సరస్సు. ఈ సరస్సుకి మన శీతాకాలంలో అనేక విదేశాల నుంచి పక్షులు వస్తాయి. దాదాపు 152 రకాల పక్షులు ఆ ప్రాంతానికి వచ్చి సేద తీరడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి హీట్ని తట్టుకోలేక ఇక్కడ క్లైమేట్ని ఆస్వాదించడం కోసం ఆ పక్షులు ఇక్కడికి రావడం జరుగుతుంది. దానివల్ల మనకి అనేక అంశాల గురించి పొందుపరిచారు. చూడండి, చిత్తడి నేలలో పుత్తడి పక్షులు. ఇందులో అతిథి పక్షులకు పుట్టినిల్లుగా పులికాట్ సరస్సు. మనకు కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు, పులికాట్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు. ప్రకృతి అందాల హరివిల్లు ప్రళయ కావేరి. ప్రళయ కావేరి అంటే పులికాట్ సరస్సు యొక్క అసలు పేరు. పర్యాటకులకు కనువిందు. చూడండి, దేశంలోనే 2వ అతిపెద్ద సరస్సుగా పేరు పొందిన పులికాట్ సరస్సు అసలు పేరు ప్రళయ కావేరి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సరస్సు జలకల సంతరించుకున్న వేళ మనకి ఎవరో పిలిచినట్టుగా రంగురంగుల విహంగాలు సుదూర తీరాల నుండి వచ్చి వాలిపోతున్నాయి. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ దాదాపు 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో సరస్సు వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460, దాని యొక్క పరిధి 460 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతము స్వర్ణముఖి, కాలంగి నదులతో పాటు పాముల కాలువ, కరిపెట్టి కాలువ, దొండ కాలువ, నెర్రి కాలువలు జోరుగా ప్రవహిస్తుండడంతో పులికాట్ సరస్సులో భారీగా నీరు చేరుతుంది. ఏ నదుల నుంచి పులికాట్ సరస్సు నీరు వస్తుంది అంటే మనకి స్వర్ణముఖి, కాలంగి. స్వర్ణముఖి నది మరియు కాలంగి నది. ఆ తర్వాత మనకి ఇక్కడికి అనేక విదేశీ పక్షులు వచ్చి సేద తీరుతున్నట్లు మనకి ఇక్కడ ఇచ్చారు. 152 రకాల, ముఖ్యంగా సైబీరియా నుంచి, నైజీరియా నుంచి, రష్యా నుంచి, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, వాటితో పాటు అనేక యూరోపియన్ దేశాల నుంచి మనకి పులికాట్ సరస్సుకి 152 రకాల పక్షులు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వీటితో పాటు ఉప్పలపాడు అనేది గుంటూరు జిల్లాలో ఉంది. అక్కడికి కూడా అనేక విదేశీ పక్షులు వస్తున్నాయి. రకరకాల విదేశీ పక్షుల రాకతో గుంటూరు జిల్లా పెదకాకని మండలం ఉప్పలపాడులోని వలస పక్షుల విడిది కేంద్రం సన్నదిగా మారింది. ఇక్కడ పెలికాన్స్, పెయిడెంట్ స్టార్స్, ఓపెన్ బిల్ ఇలాంటివన్నీ కూడా వచ్చి ఆస్వాదిస్తున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. పులికాట్ సరస్సు యొక్క అసలు పేరు ప్రళయ కావేరి. నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్లు ఇవన్నీ చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి, అత్యల్ప స్థాయికి జనాభా వృద్ధి రేటు మన రాష్ట్రంలో 2001 నుంచి 2011 మధ్య జనాభా వృద్ధి రేటు కూడా 9.21%. కేంద్రంతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాము. జనాభాను నియంత్రించే విషయంలో ముందంజలో ఉన్నాం. కానీ జనాభాను నియంత్రించడం వల్ల రాబోయే రోజుల్లో వృద్ధ జనాభా పెరిగిపోయే అవకాశం ఉంది. ఒకవైపు ఆర్థిక సంఘం నిధులు కూడా మనకు తగ్గిపోతున్నాయి.
మనకు 14వ ఆర్థిక సంఘంతో పోల్చుకుంటే 15వ ఆర్థిక సంఘంలో వచ్చే నిధుల వాటా షేరింగ్ కూడా తగ్గింది. ఎందుకంటే వాళ్ళు 2011 జనాభా లెక్కలు తీసుకున్నారు కాబట్టి. మరొక వైపు 2026 తర్వాత డీలిమిటేషన్ కమిటీ జనాభాను బేస్ చేసుకునే పార్లమెంట్లో సీట్లు నిర్ణయిస్తుంది. ఆ విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకప్పుడు మనకి ఒకరు లేదా ఇద్దరు అనే దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అనే సిచ్యువేషన్కి రావడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఎక్కువ మంది పిల్లలు జన్మించేలా చర్యలు చేపడుతూ మనకి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే అనర్హులు అనే అంశం ఉండేది. దాన్ని కూడా తొలగించడం జరిగింది. 1994 చేసిన చట్టాన్ని కూడా తీసేశారు. ఒకసారి చూడండి. అత్యల్ప స్థాయికి జనాభా వృద్ధి రేటు, పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య. జనాభా వృద్ధిలో జపాన్, చైనా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలు పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి గారు సూచించారు. 2021లో రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 3.5% అత్యల్ప స్థాయికి పడిపోయింది. 2021 ఇంకా మనకు అఫీషియల్గా 2021 జనాభా లెక్కలైతే రాలేదు. కేంద్ర ప్రభుత్వం లెక్కించలేదు. కానీ మన యొక్క అంచనాల ప్రకారము అత్యల్ప స్థాయిలో జనాభా వృద్ధి రేటు ఉంది మన ఆంధ్రప్రదేశ్కి. కేంద్రంతో పోల్చుకుంటే 3 ఇంతలు మనము 1/3 మాత్రమే ఉన్నాం. 3.5% పడిపోయిందన్నారు. ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారు 49.10. ఇతరులపై ఆధారపడి జీవించే వాళ్ళంటే ఎవరు? వృద్ధులు, పిల్లలు, ఎక్కువ మంది. మనకు లేబర్ ఫోర్స్, వర్కింగ్ ఫోర్స్ ఇవి ఉన్నాయి. అంటే ఎవరైతే ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారో వారికన్నా ఆధారపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో 14 ఏళ్లలోపు చిన్నారులు 20.51%. 14 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు 20.51 వీళ్ళు ఆధారపడే జనాభా. 15 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు 67.10. 67.10 వీళ్ళు మనకు మెయిన్. వీరు వర్కింగ్ పాపులేషన్ పరిధి కిందకి వస్తారు ఎక్కువగా. ఆ తర్వాత 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వారు 12.40. 12.40 60 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు. వయోవృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2021కి సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు కంటే ఏపీ సగటు కేవలం 1.5. సంతానోత్పత్తి రేటు దేశంలో 2.0 ఉంటే మన రాష్ట్రంలో 1.5 మాత్రమే ఉంది. జాతీయ స్థాయి కంటే జనరల్ రేటు గణనీయంగా తగ్గింది. జాతీయ సగటు ఆదాయం 69 అయితే రాష్ట్రంలో 70 ఇయర్స్ ఉంది. ప్రతి 1000 మంది శిశు జననాలకి ఐఎంఆర్ దేశంలో 28 ఉంటే రాష్ట్రంలో 24 మాత్రమే అన్నారు. ఇవన్నీ కూడా మనకు తెలియజేసినటువంటి రిపోర్టు. ముఖ్యంగా మన యొక్క జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుంది. ఫలితంగా వృద్ధుల జనాభా, ఆధారపడే వారి జనాభా పెరిగిపోతుంది అని తెలియజేశారు. ప్రజెంట్ 3.5%. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వేగవంతం. మనకి కర్నూలులో హైకోర్టు బెంచ్, హైకోర్టు కాదండి, హైకోర్టు అమరావతిలోనే ఉంది. మనకి అమరావతిలోనే కొనసాగుతుంది. 2019 జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 25వ హైకోర్టుగా దేశంలో ఏర్పడింది. హైకోర్టు బెంచ్ మాత్రము కర్నూలు. న్యాయశాఖ కార్యదర్శితో మంత్రి ఫరూక్ సమీక్ష. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ విభాగం కార్యదర్శిగా ప్రతిభాదేవి గారు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ విభాగానికి సెక్రటరీగా ప్రతిభాదేవి గారు. ఆ తర్వాత వారి యొక్క సమావేశం గురించి, అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి చర్చలు జరిగినట్లు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైకోర్టు అనేది ఏ జాబితా? కేంద్ర జాబితానా రాష్ట్ర జాబితానా అంటే కేంద్ర జాబితా. మనకి ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ రెండు కూడా కేంద్ర జాబితాలో ఉన్నాయి. దిగువ న్యాయస్థానాలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో. అందుకే మన రాష్ట్రంలో న్యాయాధికారుల పదవి విరమణ వయసును 60 నుంచి 61 ఇయర్స్కి పెంచడం జరిగింది, మన రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కాబట్టి. నెక్స్ట్, అంతర్జాతీయ ఐటీ హబ్గా రాష్ట్రం. మన రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందంజలో ఉండేలా చేయాలి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు ఉన్నప్పుడు హైదరాబాద్ మన రాష్ట్ర రాజధానిగా ఉండేది.
అప్పుడు ఐటీ ఎగుమతులు, సాఫ్ట్వేర్ ఎగుమతులు మంచిగా ఉండేవి. అయితే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ముఖ్యంగా పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. మనకు రాజధాని లేకపోవడం వల్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు అనేవి తగ్గిపోయినాయి. అయితే ప్రభుత్వము అనేక పాలసీలు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఐటీ హబ్, ముఖ్యంగా ఐటీ రంగాన్ని ఇటీవలి బడ్జెట్లో కూడా పారిశ్రామిక రంగానికి ఎప్పుడు లేని విధంగా 4,700 కన్నా ఎక్కువ కోట్లను కేటాయించడం జరిగింది. పారిశ్రామిక రంగాన్ని డెవలప్మెంట్ చేయాలి అని. గత 6 నెలల్లో ఏవైతే భారీ పరిశ్రమలు వస్తాయి అని చెప్పి ఎంఓయూలు చేర్చుకున్నారో, ఏవైతే కార్యక్రమాలు మొదలుపెట్టారో అవి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయ ఐటీ హబ్గా రాష్ట్రాన్ని చెయ్యాలి. ఇందుకోసం ఐటీ పాలసీ చూడండి. కోవర్కింగ్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లకు ప్రాధాన్యం. ఐటీ కేంద్రంగా విశాఖ, మనకు విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా చేయాలి. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి. రతన్ టాటా గారి పేరు మీదుగా ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే అది అమరావతి. రతన్ టాటా గారి పేరు మీదుగా ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ హబ్. అదే మనకు టాటా వాళ్ళు దాదాపు 40,000 కోట్ల కన్నా ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి అన్న ఇంటెన్షన్తో రాబోతున్నారు. ఇన్నోవేషన్ గ్రోత్ సెంటర్, వాళ్ళు తీసుకొచ్చే గ్రోత్ సెంటర్ వచ్చేసి విశాఖపట్నం. టాటా వాళ్ళు ఇన్నోవేషన్ గ్రోత్ సెంటర్ విశాఖపట్నం, రతన్ టాటా గారి పేరు మీదుగా ఏర్పాటు చేసేటువంటి ఇన్నోవేషన్ హబ్ వచ్చేసి అమరావతి. కనీస 1,00,000 మందికి ఉపాధి. ఐటీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం. చూడండి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో నిమగ్నమైన సంస్థల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం, కోవర్కింగ్ వర్క్ స్పేస్లను ప్రోత్సహించడం, డేటా ఆధారిత పౌర సేవలు, వినూత్న పాలన ద్వారా ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచడం. ఈజ్ ఆఫ్ లివింగ్, మనం మార్నింగ్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంపార్టెంట్. అందుకే మనకు గూగుల్తో ఒప్పందం చేసుకున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఏవైతే ప్రభుత్వ లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి పొందే సర్టిఫికేట్లను మనము మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునే విధంగా మనము గూగుల్ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. తద్వారా రాష్ట్రాన్ని ఐటీ కేంద్రంగా నైపుణ్య మానవ వనరులు, మనకు విజన్ 2047లో నైపుణ్యం ఉన్న మానవ వనరులు మనకి మూడో అంశం, అది నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరులు అని. ఆ మానవ వనరులను డెవలప్మెంట్ చేయాలి. ఐటీ జీసీసీ పాలసీ లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొనింది. 2024-29 వరకు అమల్లో ఉండేలా ఈ ఐటీ పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? 24 to 29. నూతన ఐటీ పాలసీ విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నాలెడ్జ్ ఎకానమీ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమ, పాలన మరియు ఎంటర్ప్రీనియర్ ఎకోసిస్టమ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే ఐటీ ప్రధాన లక్ష్యం. ఈ ఐటీ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే నాలెడ్జ్ ఎకానమీ మిషన్ను ప్రారంభించడం, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమ పాలన మరియు ఎంటర్ప్రెన్యూర్ ఎకోసిస్టమ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడం ఐటీ యొక్క ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొనింది. దేశవ్యాప్తంగా ఐటీ రంగ మార్కెట్ ప్రజెంట్ $250 బిలియన్. ప్రజెంట్ ఐటీ యొక్క మార్కెట్ వచ్చేసి $250 బిలియన్. ఈ $250 బిలియన్ 2030 నాటికి $500 బిలియన్ తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత ప్రభుత్వం ఆ అవకాశాన్ని మన రాష్ట్రం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2030 అంటే మనకి ఇంకొక 6 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా ఐటీ రంగ మార్కెట్ ప్రజెంట్ $250 బిలియన్ అమెరికన్ డాలర్ నుంచి 2030 నాటికి $500 బిలియన్ పెరుగుతుందని అంచనా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా పాలసీ తీసుకురావాలని ప్రభుత్వ ఆలోచన. అందుకోసము ఈ అంశాన్ని, ఈ యొక్క పాలసీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి 2024 నుంచి 29 వరకు ఐటీ రంగ పాలసీని అమల్లోకి తీసుకుని రావాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ అంశాలు ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి అని, ఆ తర్వాత రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయాలని, స్టార్టప్లు డేటా సమీకరణ ద్వారా ప్రభుత్వం అందించే పౌర సేవలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలి అని, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనియర్. మనకు మెయిన్ నినాదం ఏంటంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను, ఒక ఎంటర్ప్రీనియర్ని తీసుకుని రావాలి. ఈ ఐటీ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనియర్. లక్ష్యాన్ని సుగమం చేసేలా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దడం, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ ఎకానమీగా అభివృద్ధి చేయడం. ఇందుకోసం
ఈ అంశాలన్నీ తీసుకొని రావాలి అని నిర్ణయించడం జరిగింది. ఇది మనకు ఐటీ పాలసీకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొన్ని పాయింట్లు చూడండి. మనకు చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి తీసుకున్న అంశాలు ఇవి. టుడే ఐ డెలివర్డ్ ఏ ప్రెజెంటేషన్ టు అలైన్ ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విత్ ఏ విజన్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ స్టేట్ ఇంటూ ఏ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ బై 2047. 2047 నాటికి 10 సూత్రాలు అని చెప్పుకున్నాం కదా, ఆ 10 సూత్రాల గురించి ఇందులో ఉంది. మనం తెలుసుకోవాలి 10 సూత్రాలు. మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకుంటూ వచ్చాము. ఈ 10 సూత్రాల్లో లేనిదేంటి అని అడిగే అవకాశం ఉంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరొకసారి మనం చూసుకుంటే జీరో పావర్టీ పేదరిక నిర్మూలన, ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పన, స్కిల్లింగ్ అండ్ హెచ్ఆర్డి నైపుణ్యమున్న మానవ వనరుల అభివృద్ధి, వాటర్ సెక్యూరిటీ ప్రతి ఇంటికి నీటి భద్రత కల్పించడం, ఫార్మర్ ఎంపవర్మెంట్ విత్ అగ్రిటెక్ రైతులు వ్యవసాయ సాంకేతికత, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అంటే మనము ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మంచి రవాణా వ్యవస్థ, సరుకు రవాణా వ్యవస్థ, లాజిస్టిక్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉండాలి. ఎనర్జీ అండ్ ఫ్యూయల్ కాస్ట్ ఆప్టిమైజేషన్ మనకు ఎనర్జీ శక్తి రంగాల్లో మంచి ప్రగతిని సాధించాలి, చౌకైన సమర్థవంతమైన. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మనకు ఉత్పాదకత అధికంగా ఉండాలి, అంటే సమగ్రంగా పనిచేయాలి. ఆ తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించాలి. డీప్ టెక్ ఫర్ ఇంపాక్ట్ అన్ని రంగాలలో టెక్నాలజీని వినియోగించాలి. ఇందులో మనకు మహిళా సాధికారత ఉందా లేదా, లింగ సమానత్వం ఉందా లేదా, విద్యకు సంబంధించి ఉందా లేదా అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకైనా మంచిది 10 పాయింట్లను నోట్ చేసుకోవడం బెటర్ మనకు మైండ్లో. నెక్స్ట్ మనకు ఈ పాలసీ గురించి మనం చెప్పుకున్న పాయింట్లే ఆల్రెడీ. అయినా ఒకసారి చూడండి. ద న్యూ ఐసీఈ పాలసీ 24 continues to attract investments and pave the way for Andhra Pradesh to emerge as a clean energy hub. Today NTPC Green Energy Limited చూడండి ఎవరు, NTPC Green Energy Limited signed a joint venture with NREDCAP to set up RE అంటే renewable energy projects worth 2 lakh crores 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందానికి NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు సంతకం చేశారని చెప్పారు. The focus will be on 25 gigawatt of solar or wind. 25 గిగావాట్ల పవన లేదా సౌర, 10 gigawatts of pumped storage 10 gigawatts and 0.5 MMTPA green hydrogen. This historic project will create over 1 lakh jobs. ఎంతండి, 1,00,000 కన్నా అధిక ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. And position our state as a renewable energy leader at the forefront of India's green energy revolution. ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ప్రపంచాన్ని నేడు క్లైమేట్ చేంజ్, భూతాపము, శీతోష్ణ స్థితి మార్పులు అనేవి పెను సవాళ్ళుగా ఉన్నాయి. ఈ పెను సవాళ్ళను ఎదుర్కోవడం కోసము పునరుత్పాదక ఇంధన వనరుల వాటాను మన దేశము పునరుత్పాదక ఇంధన వనరుల వాటాను పెంచాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. 2030 నాటికి 500 గిగావాట్. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నెట్ జీరో ఉద్గారాలు సాధించాలి అని, పునరుత్పాదక ఇంధన వనరుల వాటా పెంచాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా వివిధ ఒప్పందాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 25 గిగావాట్ల సోలార్ లేదా విండ్, 10 గిగావాట్స్ పంప్డ్ స్టోరేజ్, 0.5 MMTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి అని ఒప్పందం కూడా కుదుర్చుకుంది అని ఈ పాయింట్ ఉంది. ఈ అంశం చూసుకోండి. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 65,000 కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారని చెప్పుకున్నాం. అందులో భాగంగా 500 CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించనున్నారు 500. అందులో మొదటిది ప్రకాశం జిల్లా కనిగిరి అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇది సీప్లేన్ గురించి. సీప్లేన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, విజయవాడ టు శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు తీసుకుని వెళ్ళారు అని చెప్పేసి మనకి క్లారిటీగా దాని గురించి తెలియజేశారు. తర్వాత ఈ పైన కూడా మనం చెప్పుకున్నాం. సూపర్ 6 హామీల్లో ఒకటైనటువంటి సిలిండర్, ఉచిత సిలిండర్లు, 3 LPG సిలిండర్లు. అందులో మొదటిది దీపావళి రోజు మనం ప్రారంభించాము.
శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ప్రారంభించారు. శాంతమ్మ గారు మొదటి లబ్ధిదారు. తర్వాత ఈ పాయింట్ చూడండి. మనకు కపిల్ దేవ్ గారు మన భారత మాజీ క్రికెట్ కెప్టెన్. 1983 ప్రపంచ కప్ మనము ఫస్ట్ ప్రపంచ కప్ వన్డేలో గెలిచాము. అప్పుడు కెప్టెన్ మనకు కపిల్ దేవ్ గారు. కపిల్ దేవ్ గారు మన ముఖ్యమంత్రి గారిని కలిశారు. గోల్ఫ్ కోర్స్ అనే దాన్ని ప్రారంభించే విషయంలో ఇంటర్నేషనల్ స్థాయిలో గోల్ఫ్ను ప్రొవైడ్ చేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. ఆ పాయింట్ ఇచ్చారు చూడండి. గోల్ఫ్ ఉంటుంది కదా మనకి గేమ్, ఆ గేమ్ సంబంధించి. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ టు మీట్ విత్ అవర్ లెజెండరీ క్రికెటర్ అండ్ చైర్మన్ ఆఫ్ ది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా. కపిల్ దేవ్ గారు ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకి చైర్మన్. మిస్టర్ కపిల్ దేవ్ and his delegation today, we discussed expanding the sports landscape of Andhra Pradesh with special emphasis on establishing an international golf course club in Amaravati. అమరావతిలో ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ క్లబ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. అండ్ ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్స్ ఇన్ అనంతపూర్ అండ్ వైజాగ్. మెయిన్ హెడ్ వచ్చేసి ముఖ్యంగా అమరావతిలో, వాటికి అనుబంధంగా అనంతపురంలో మరియు విశాఖపట్నంలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్లను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించినట్టు తెలియజేశారు. దిస్ విల్ ఫాస్టర్ ఏ ప్యాషన్ ఫర్ గోల్ఫ్ అమాంగ్ అవర్ యూత్ అండ్ ఎంకరేజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ గోల్ఫర్స్. ఈ విషయం గురించి మనకు తెలియజేశారు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. మన రాష్ట్రంలో రోడ్లు, మనకు సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు పూడ్చాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా రోడ్ల మరమ్మతుల కోసం రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు 252 కోట్లను జారీ చేశారు. ఆ అంశం ఇది చూడండి. ఐ థ్యాంక్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కరీజీ ఫర్ శాంక్షనింగ్ 252.42 crores 252.42 కోట్ల రూపాయలు ఫర్ ద అప్గ్రేడేషన్ అండ్ డెవలప్మెంటేషన్ ఆఫ్ 6-lane ఎలివేటెడ్ కారిడార్ ఎట్ రణస్థలం శ్రీకాకుళం. ఎక్కడ ఈ 252 కోట్లని వినియోగించనున్నారంటే రణస్థలం శ్రీకాకుళం 6-lane ఎలివేటెడ్ కారిడార్ డెవలప్మెంట్ చేయడం కోసం. దిస్ ఇనిషియేటివ్ విల్ సిగ్నిఫికెంట్లీ బూస్ట్ ద రీజియన్స్ కనెక్టివిటీ and ease traffic congestion. With this project, we are not just paving roads but paving the way for a faster growth, smoother travel and brighter opportunities. ఇప్పుడైనా కూడా మన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినప్పుడు, మూలధన వ్యయం పెరిగినప్పుడు రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కువ సాధించడం జరుగుతుంది. అందులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అని మనకు తెలియజేశారు. నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే రైల్వేస్ గురించి ఇచ్చారు. రైల్వే లైన్ కూడా మనకు అమరావతికి రైల్ లైన్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అందుకోసం ప్రధానమంత్రి గారికి మనకు మన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ట్విట్టర్లో మనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన అంశం ఇది చూడండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ and Honorable Union Minister for Railways Sri Ashwini Vaishnav ji for further enhancing AP's rail connectivity today. The long awaited railway line to Amaravati has been a cherished dream for our people. Amaravati ki sambandhinchi railway line nirmanamu. This new 57 kilometer line, ఎన్ని కిలోమీటర్లకి ఇది 57 కిలోమీటర్లు, with an investment of 2,245 crores 2,245 కోట్ల రూపాయలు. Now places our capital city on the Indian railway map, connecting it to major cities. I also express my gratitude for sanctioning a 3.2 kilometer bridge over the Krishna river. మనకు కృష్ణా నది మీద ఈ ప్రాజెక్టులో భాగంగా 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి కూడా నిర్మించనున్నారు. ఆ అంశం గురించి మనం క్లారిటీ తెలుసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు దీని నుంచి డీటెయిల్గా ఇచ్చారు. ఏ స్టేషన్ల గుండా వెళ్తుంది, ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది, ఏది దీని పరిధిలోకి రాదు అని.
అవి మనం మళ్ళీ చెప్పుకుందాము. ప్రజెంట్ ఈ యొక్క పీపీటీ దగ్గర మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అమరావతికి రోడ్ లైను అది 57 కిలోమీటర్లు, దానికి అయ్యే వ్యయము 2245 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఇది కూడా మనం చెప్పుకున్నాము, డ్రోన్ క్యాపిటల్గా అమరావతిని చేయాలి అని. ఆ తర్వాత డ్రోన్ షో జరిగింది, 5 గిన్నిస్ బుక్ రికార్డులు వచ్చాయి, 5 అవార్డులు వచ్చాయి. అదేవిధంగా ఓర్వకల్లు వద్ద డ్రోన్కి సంబంధించి ఏర్పాటు చేయాలి అని తెలియజేశారు. ఒకసారి చూడండి. అమరావతి విల్ బి ద డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అమరావతి will be the drone capital of India and Andhra Pradesh will become the center for drone innovation in the country. At the Amaravati Drone Summit today, I addressed drone manufacturers and మనకు ఇక్కడ ఏం చేశారంటే డ్రోన్ సమ్మిట్ జరిగింది మన యొక్క రాష్ట్రంలో. ఆ సమ్మిట్ గురించి ప్రస్తావిస్తూ ఈ పాయింట్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రోన్ ఇండస్ట్రీ 300 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ ఓర్వకల్లు ఇన్ కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్లోని ఓర్వకల్లో 300 ఎకరాలు కేటాయిస్తామని కూడా తెలియజేశారు. తర్వాత ఈ పాయింట్ కూడా మనకు మిసైల్ టెస్టింగ్ రేంజ్ నాగాయలంకలో ఏర్పాటు చేయడం కోసం కేంద్రం ఆమోదం తెలిపింది. మనకు క్షిపణుల పరీక్ష కేంద్రం మనకి ఇప్పుడు ఒడిస్సా చాందీపూర్ ఉంది కదా, అలా కృష్ణా జిల్లాలోని నాగాయలంక. చూడండి, I thank the Honorable Prime Minister Sri Narendra Modi ji and the Cabinet Committee on Security. Cabinet Committee on Security వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు for approving the establishment of a new missile testing range in Nagayalanka. న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్, క్షిపణుల పరీక్షా కేంద్రము ఎక్కడ? నాగాయలంక. ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ దట్ కృష్ణా డిస్ట్రిక్ట్ will play a significant role in boosting our nation's defense infrastructure. నాగాలంకలో ఏర్పాటు చేయనున్నారు, దానికి ఆమోదం కూడా తెలియజేశారు. కృష్ణా జిల్లా నాగాలంక మిసైల్ టెస్టింగ్ రేంజ్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి మనకి ఇచ్చారండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. తర్వాత ఏపీ జెన్కో గురించి, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి ఇచ్చారు. మనకు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో. జెన్కో అంటే విద్యుత్ మన రాష్ట్రం ఉత్పత్తి చేసేది, ఏపీ జెన్కో దాన్ని డిస్కౌంట్ ద్వారా సప్లై చేసేది ట్రాన్స్కో. ఆ ఏపీ జెన్కోకి రాష్ట్ర స్థాయిలో ఏపీ జెన్కో, కేంద్ర స్థాయిలో ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల వాటా పెరుగుతుంది, క్లైమేట్ చేంజ్ని అరికట్టడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది అని ఇచ్చారు. ఒకసారి చూద్దాం ఈ పాయింట్ కూడా. మార్కింగ్ ఏ మైల్ స్టోన్ టువార్డ్స్ సస్టైనబిలిటీ, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జెన్కో అండ్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్పిసి హ్యావ్ సైన్డ్ ఏ హిస్టారిక్ జాయింట్ వెంచర్ టు బూస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీ జెన్కోకి ఎన్హెచ్పిసికి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏం తెలియజేస్తుంది అంటే మన రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వాటా పెంచడం కోసం ఉద్దేశించింది. దిస్ జాయింట్ వెంచర్ ఈజ్ ఆల్సో ఏ క్రూషియల్ స్టెప్ టువార్డ్స్ అడ్రస్సింగ్ క్లైమేట్ చేంజ్ వైల్ సెక్యూరింగ్ అవర్ ఎనర్జీ ఫ్యూచర్. మనకి ఎనర్జీ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని మరొక వైపు శీతోష్ణ స్థితి మార్పు ప్రభావాన్ని అరికట్టాలి అన్న ఉద్దేశంతో ఈ ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ పాయిస్డ్ టు బికమ్ ఏ నేషనల్ లీడర్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ, కంట్రిబ్యూటింగ్ టు బోత్ స్టేట్ అండ్ నేషనల్ గోల్స్ ఫర్ ఏ సస్టైనబుల్ అండ్ ఎనర్జీ సెక్యూర్ ఫ్యూచర్. మన రాష్ట్రము పునరుత్పాదక ఇంధన వాటాలో ముందంజలో ఉంటూ ఒకవైపు రాష్ట్రానికి మరొక వైపు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని ఇచ్చారు. ఆ కీ హైలైట్స్ ఏంటో చూడండి. ఏపీ జెన్కో విత్ 8800 మెగావాట్స్ 8800 మెగావాట్లు కెపాసిటీ సప్లైస్ 50% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ. బై 2029 ఇట్ ప్లాన్స్ టు యాడ్ 8560 మెగావాట్స్ త్రూ రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్. చూడండి, ప్రస్తుతము 8800 మెగావాట్ల కెపాసిటీని ఏపీ జెన్కో కలిగి ఉంది. 2029 నాటికి ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా
8560 మెగావాట్స్ అదనంగా యాడ్ చేయనుంది. ఈ అదనంగా యాడ్ అయినది రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా యాడ్ చేయాలని లక్ష్యం బై 2029, ఎప్పటికి 2029 నాటికి. ఇట్ ప్లాన్స్ టు యాడ్ 8560 megawatts త్రూ రెన్యూబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్. ఎన్హెచ్పిసి విత్ 7100 megawatt capacity aims to expand by 46,400 megawatts in green energy projects across India. ప్రస్తుతము ఎన్హెచ్పిసి అనేది 7,100 మెగావాట్ల సామర్థ్యంతో ఉంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 46,400 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ద్వారా సప్లై చేయాలని లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెట్ టు లీడ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ విత్ ఎ ఫోకస్ ఆన్ సోలార్, విండ్ అండ్ పంప్డ్ స్టోరేజ్ టు కంబ్యాక్ట్ క్లైమేట్ చేంజ్ నిరోధించడానికి ఇవన్నీ తీసుకొచ్చారని చెప్పారు. ఆ తర్వాత 36 లొకేషన్స్ గుర్తించారని చెప్పారు. ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి. ఇది దీనికి సంబంధించింది. తర్వాత ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. మనకి విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ ఉంది. ఈ మెడ్టెక్ జోన్ అనేది అనేక టీకాలను తయారు చేయడానికి ప్రముఖ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. కరోనా టైంలో మనకు వ్యాక్సిన్స్ అనేవి అక్కడ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి కీలక పాత్ర పోషించింది విశాఖపట్నంలో ఉన్న మెడ్టెక్ జోన్. ఆ మెడ్టెక్ జోన్ మళ్ళీ ఇంకో ఘనత సాధించింది. అదేంటో చూద్దాం. ప్రౌడ్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ మంకీ పాక్స్ RT-PCR కిట్ ఎట్ ఏపీ మెడ్టెక్ జోన్ విశాఖపట్నం. భారతదేశం యొక్క మొదటి మంకీ పాక్స్ RT-PCR కిట్, స్వదేశీ సాంకేతికతో రూపొందించిన మంకీ పాక్స్ కిట్ని ఎక్కడ తయారు చేశారండి? విశాఖపట్నం మెడ్టెక్ జోన్. డెవలప్డ్ ఎట్ AMTZ with Transasia Diagnostics. This kit is validated by ICMR and CDSCO. వాటికి సంబంధించి ఆమోదం కూడా పొందింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉండి దేశానికి మెడికల్ రంగంలో, వైద్య రంగంలో సేవలు అందించే విషయంలో మెడ్టెక్ జోన్ ఎప్పుడు కూడా ముందుంది అని చెప్పించారు మనకు. అది తర్వాత taking a step towards a green future in line with the MNRE India guidelines, solar panels will be installed on all Government of AP buildings by the end of 2025. Ministry of New and Renewable Energy దాని యొక్క సిఫార్సులు, మార్గదర్శకాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నిటి మీద 2025 చివరి నాటికి సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటికీ 2025 నాటికి ఏం ఏర్పాటు చేయనున్నారు? సోలార్ ప్యానెల్స్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్స్లో. టు ఫెసిలిటేట్ దిస్ an MOU was signed between NTPC, విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ అండ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ టుడే. వీటి మధ్య ఒక MOU కూడా జరిగింది అని ఇచ్చారు. చూడండి ఇంకో పాయింట్. డిలైటెడ్ టు లెర్న్ దట్ ద ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. మన రాష్ట్రము ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మన నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రకృతి వ్యవసాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి. ఆ తర్వాత ప్రస్తుతం కూడా ప్రకృతి వ్యవసాయానికి బడ్జెట్లో కేటాయింపులు కూడా మెరుగ్గా చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిలైట్ టు లెర్న్ దట్ ద ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ has won the prestigious Gulbenkian Prize for Humanity. Gulbenkian Prize. ఆ ప్రైజ్, ఆ అవార్డు అనేది
మన రాష్ట్రంలో ప్రకృతి సిద్ధానికి సంబంధించి అవార్డు వచ్చింది ఏపీసీఎన్ఎఫ్కి. I am incredibly proud to witness the worldwide acknowledgement of APCNF's groundbreaking zero-budget natural farming model, which was launched in 2016 during my previous term as Chief Minister. 2016లో గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు. ఆ అంశం గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ I am proud that we transformed 5 lakh acres into organic farmlands. 2016 నుంచి 19 వరకు 5 లక్షల హెక్టార్లను ప్రకృతి వ్యవసాయానికి 5 లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయానికి అనుగుణంగా మార్చామని చెప్పారు. తర్వాత చూడండి, ఐ కంగ్రాచులేట్ అవర్ ఫార్మర్ సిస్టర్ నాగేంద్రమ్మ హూ రిసీవ్డ్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏసీపీఎన్ఎఫ్. ఎవరు ఈ అవార్డు అందుకున్నారు? ఇదిగోండి, నాగేంద్రమ్మ గారు. Representing 1 million farmers of Andhra Pradesh who are on this incredible journey of natural farming. Natural farming కి సంబంధించి ప్రకృతి వ్యవసాయం దానికి సంబంధించి గుల్బెన్కియన్ ప్రైజ్ అనే అవార్డు ఇచ్చారు. ఆ అవార్డుని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అందుకుంది. దాని తరపున మనకి ఎవరు అవార్డు పొందారండి? నాగేంద్రమ్మ గారు. ఇవి వీటికి సంబంధించిన అంశాలు. మనము నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ అంశాలు చెప్పుకుందాం. ఎవరైతే మన ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనము మోడల్ పేపర్స్ అనేవి పేపర్ 1 ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది. పేపర్ 1లో ఏపీ హిస్టరీ మరియు పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. పేపర్ 2కి సంబంధించి ఎకానమీ మరియు ఎస్ఎన్డీకి సంబంధించిన అంశాలు ఈరోజు మనకు ప్రింటింగ్కి వెళ్ళింది. మరొక 3 రోజుల్లో బుక్ అనేది వస్తుందండి. సోమవారం బుక్ వచ్చిన తర్వాత ఎవరైతే మనకు బుక్ ఆర్డర్ చేసి ఉన్నారో ఆర్డర్ చేసిన మిత్రులందరికీ కూడా పోస్టల్ ద్వారా బుక్స్ పంపించడం జరుగుతుంది. మీరు ఎలాంటి కంగారు పడకండి, మీ ఇంటి వద్దకు క్షేమంగా బుక్స్ అనేవి వస్తాయి. ఇంకా ఎవరైనా కూడా బుక్స్ కావాలి అని అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు మీ యొక్క అడ్రస్ పంపించండి. 399 రూపాయలు ఫ్రీ హోమ్ డెలివరీ. 399 రూపాయలతోటి 6000 MCQs కలిగినటువంటి ఈ 2 పుస్తకాలు పొందండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.